క్వశ్చన్ నెంబర్ 1. 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ను ఏమని పిలవటం జరిగింది? ఆన్సర్ వైస్రాయ్గా. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశపు చిట్టచివరి గవర్నర్ జనరల్ మరియు మొట్టమొదటి వైస్రాయి ఎవరు? ఆన్సర్ లార్డ్ కానింగ్. క్వశ్చన్ నెంబర్ 3. భారతదేశపు మొదటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు? ఆన్సర్ సర్ చార్లెస్ వుడ్. క్వశ్చన్ నెంబర్ 4. ఏ చట్టం ద్వారా మొదటిసారి ప్రాతినిధ్యం కల్పించే సంస్థలను అంటే శాసన తరహా సంస్థలను ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1861 ఇండియన్ కౌన్సిల్స్ చట్టం. క్వశ్చన్ నెంబర్ 5. ఏ చట్టం ద్వారా న్యాయాధిపతులను శాసన నిర్మాణం నుంచి దూరం చేశారు? ఆన్సర్ 1862 భారత కౌన్సిల్స్ చట్టం. క్వశ్చన్ నెంబర్ 6. 1862 భారత కౌన్సిల్ల చట్టం అత్యవసర పరిస్థితులలో ఆర్డినెన్సులను జారీ చేసే అధికారం ఎవరికి ఇవ్వటం జరిగింది? ఆన్సర్ గవర్నర్ జనరల్కు. గవర్నర్ జనరల్కు స్థానిక శాసనాలపై వీటో అధికారం కూడా ఇవ్వటం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7. 1861 ఇండియన్ కౌన్సిల్స్ చట్టం ద్వారా ఎందులో కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా చేర్చుకోవటం జరిగింది? ఆన్సర్ గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలోని వారిని. క్వశ్చన్ నెంబర్ 8. పోర్ట్ఫోలియో వ్యవస్థకు చట్ట హోదా కల్పించిన చట్టం ఏది? ఆన్సర్ 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం. క్వశ్చన్ నెంబర్ 9. భారతదేశంలో ఏ చట్టం ద్వారా తొలిసారిగా పరోక్ష పద్ధతిలో ఎన్నికలను ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1892 ఇండియన్ కౌన్సిల్స్ చట్టం. క్వశ్చన్ నెంబర్ 10. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించటం ద్వారా మతపరమైన విభజనకు దారితీసిన చట్టమేది? ఆన్సర్ 1909 మింటో మార్లే సంస్కరణలు.